ఫ్రెండ్స్, సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేసి మనం మార్కెట్ని అయితే ప్రిడిక్షన్ చేయొచ్చు. ఐదర్ ఈరోజు అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా, లేదా మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందా అనేసి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనం నా ట్రేడింగ్ టర్మినల్లో మాత్రం సిపిఆర్ ఇండికేటర్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. అండ్ నేను డైలీ ట్రేడ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా బేస్డ్ ఆన్ సిపిఆర్ ఇండికేటరే ట్రేడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అండ్ ఎలా యూజ్ చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న చార్ట్ మాత్రం ట్రేడింగ్ వ్యూలో చూస్తున్నాను. అండ్ నేను యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం 5 minutes అయినా పెట్టుకోవచ్చు, 15 minutes, 30 minutes ఇలా ఉన్నాయి. కానీ పర్సనల్గా నేను యూజ్ చేస్తుంది 5 minutes. అండ్ మనకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి. చూడండి, బార్స్ అంటే ఇవి. అండ్ హ్యాలో క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ మనమైతే నార్మల్గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం సిపిఆర్ ఇండికేటర్ అయితే యాడ్ చేసుకున్నాం. సిపిఆర్ ఇండికేటర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. చూడండి, ఇండికేటర్స్లోకి వెళ్ళి సిపిఆర్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. సిపిఆర్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి సిపిఆర్ ఆర్ఆర్ బ్యాంకింగ్ అని అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేయగానే మీకైతే ఇలా చాలా లైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మీరు ఏం అజ్యూమ్ చేయాలని అయితే మీకైతే ఏం అర్థం కాదు. అండ్ దీన్ని అయితే మనం మోడిఫై చేసుకోవాలి. అప్పుడైతే మీకైతే క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, మనం ఇందులో సిపిఆర్ ఇండికేటర్ అయినా యాడ్ చేసాం కదా. చూడండి, ఇంత పెద్ద లైన్ వచ్చింది. అప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇన్ని అనం ఉన్నాయి. అండ్ మనకు వీటితో అయితే పని లేదు. నేనైతే ఏమేమి మార్క్ చేసుకోవాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ టాప్ సిపిఆర్, పివోట్ రేంజ్, బాటమ్ సిపిఆర్, ఈ 3 అయితే ఉంచండి. నెక్స్ట్ ఇక నుంచి డే R1, డే R2, డే R3, డే R4 ఇవి అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు. అండ్ S1, S2, S3, S4. మళ్ళీ ఇక్కడ వీక్లీ పివోట్ పాయింట్స్ ఉంచండి, రిమైనింగ్ తీసేయండి. మళ్ళీ వీక్లీ రెసిస్టెన్స్ ఇవన్నీ అయితే తీసేయండి. ఇంత డేటా ఉంటే మీరైతే అనాలిసిస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మంత్లీ పివోట్ రేంజ్, పివోట్ పాయింట్స్, మంత్లీ బాటమ్, మళ్ళీ మంత్లీ టాప్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఇవి కూడా అవసరం లేదు మనకు. ఇవన్నీ రిమూవ్ చేయండి 1 by 1. నేనైతే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రీవియస్ డేలో ఇవి అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు. ఇప్పుడు నార్మల్గా మనం ఈ 3 అయితే ఉన్నాయి. చూడండి, ఒకటి మనకు వీక్లీ రెసిస్టెన్స్, వీక్లీ పివోట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ ఇండికేటర్. అండ్ ఇలా కూడా మనకు పెద్దగా ఏం కనిపిస్తలేదు. అండ్ అనాలిసిస్ చేయడానికి కూడా ఏం లేదు. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసుకోవాలి మనం. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, పివోట్ పాయింట్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఒక కలర్ని అయితే ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ లైట్ బ్లూ అయితే ప్లేస్ చేశాను. అండ్ 100 ఒపాసిటీ అయితే 100 పెట్టండి. అండ్ ఇక్కడ థర్డ్ వన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఈ కలర్ని అయితే చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకు సిపిఆర్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. అండ్ మనం వీక్లీ పివోట్ పాయింట్స్ని కూడా మోడిఫై చేయాలి. ఇక్కడ థర్డ్ వన్ పెట్టేసి కొంచెం మనం ఒపాసిటీ పెంచాలి. అండ్ మంత్లీ పివోట్ పాయింట్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చార్ట్ అయితే మనకు క్లియర్గా ఉంది. అండ్ ఒకసారి నేను హైడ్ చేస్తాను. చూడండి, వితౌట్ సిపిఆర్ మనకి చార్ట్ ఎలా ఉంది, అండ్ విత్ సిపిఆర్ అంటే మనకైతే అర్థమవుతుంది సిపిఆర్ ఇండికేటర్ అనేది ఎలా అప్లై అయిందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సిపిఆర్ ఇండికేటర్ యాడ్ చేసాం. ఓకే, దీంతో మనకు మార్కెట్ అప్ సైడ్కి ఉంటుందా, డౌన్ సైడ్కి ఉంటుందా, సైడ్ వేస్ ఉంటుందా అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ డౌన్ సైడ్ ఉంటుందో మనమైతే దాన్ని బేరిష్ డేగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ పైన ఉంటుందో దాన్ని అయితే బుల్లిష్ డేగా అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ పైన ఫామ్ అవుతుందో అప్పుడైతే మనం అప్ ట్రెండ్ అయితే అనుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్కి వస్తే డౌన్ ట్రెండ్. అండ్ ఇందులో ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ సిపిఆర్స్ ఉంటాయి. అంటే మనకు సిపిఆర్ బ్రాడ్గా ఉందా, నేరోగా ఉందా, 2 నేరో ఉందా, లేదా 2 బ్రాడ్గా ఉందా, వీటితో కూడా మనం ముందే అజ్యూమ్ చేయొచ్చు. అంటే ఒకవేళ సిపిఆర్ నేరోగా ఉన్నట్లయితే ట్రెండింగ్ డే అని, ఒకవేళ బ్రాడ్గా ఉన్నట్లయితే
సైడ్ వేస్లో వెళ్తుందని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఇక్కడ సిపిఆర్ అయితే నేరోగా ఉంది అండ్ మనకి ఇది వచ్చేసి ట్రెండింగ్ డే. అండ్ సమ్ టైమ్స్ ఒకవేళ ఇది చూడండి, ఇది బ్రాడ్గా ఉంది అంటే ట్రెండ్ ఫామ్ అయినట్టే ఫామ్ అయ్యి అక్కడ నుంచి వెళ్తే కంటిన్యూస్ రివర్సల్ ఫామ్ అయింది. అంటే చిన్న అజంప్షన్ అయితే చేసుకోవచ్చు మనం, ఇట్లా బ్రాడ్గా ఫామ్ అయినప్పుడు ఇలా అవుతుందనేసి. అండ్ ఇందులో మనం ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ట్రేడింగ్ తీసుకోవాలి అవన్నీ అయితే మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇలా అజంప్ చేసుకున్నప్పుడు డౌన్ సైడ్కి ఉంటుందని తెలుసు, కానీ ఎప్పుడైతే మనం ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవాలనేసి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. ఈ వీడియో నార్మల్గా సిపిఆర్ ఎలా ఫామ్ అయితే మనం ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు నేరోగానే ఉంది అండ్ మనకు మార్కెట్ కంటిన్యూస్ డౌన్ సైడ్ వచ్చింది. చూడండి నార్మల్ బ్రాడ్గా ఉంది ఇది అండ్ సైడ్ వేస్లో అయితే చూసాము. అంటే ప్రతిసారి వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేము ఫ్రెండ్స్, ప్రతిసారి అయితే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అండ్ వర్కౌట్ కూడా అవ్వదు. మనమైతే 100 టైమ్స్లో ఒక 80 టైమ్స్ అయితే వర్కౌట్ అవుతుంది నాకైతే. అండ్ నేను దీన్ని అజ్యూమ్ చేసుకుని అయితే ట్రేడింగ్ అయితే తీసుకుంటున్నాను. సో దాన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 2 నేరోగా ఉంది అండ్ నేరోగా ఉంటే ట్రెండింగ్ డే అన్నాం అనేసి ప్రతిసారి అయితే అలా జరగదు. అండ్ చూడండి బడ్జెట్ డే, యాజువల్గా మీకు బడ్జెట్ డే అయితే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని మనం అయితే గెస్ అయితే చేయలేము అండ్ అప్పుడైతే కాషియస్గా ఉండాలి. ఆ టైంలో ఏ ఇండికేటర్ వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి ఇది బ్రాడ్గా ఉంది, సైడ్ వేస్లో ఉంది. అండ్ మీకు లాస్ట్కి సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ పైన ఉంటుందో దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ కింద ఉంటుందో డౌన్ సైడ్కి తీసుకోవచ్చు, అంటే నెగిటివ్ అని అనుకోవచ్చు. లేదంటే ఓకే ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది అనేసి అజ్యూమ్ అయితే చేసుకోవచ్చు. ఇది సిపిఆర్ని బేస్ చేసుకున్నప్పుడు. అండ్ ఇందులో మనం ఎక్కడ మన ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ subscribe to our channel friends.